సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలకి రెండో బంపర్ ఆఫర్ ఇచ్చారు. 2-3 రోజుల క్రితం ఏంటంటే కృష్ణానది జలాలు కుప్పం కాలువలకి ప్రవహించడం అనేది ఒక శుభవార్తగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు భావిస్తే ఇప్పుడు ఒక భారీ పరిశ్రమని, అది కూడా ఐఫోన్లకి సంబంధించినటువంటి చాసిస్ తయారు చేసేటువంటి ప్రొడక్షన్ యూనిట్ని కుప్పంకి తీసుకురాబోతున్నారు. 586 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ ఈ భారీ పరిశ్రమ ఏర్పాటు కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ అలానే అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా వచ్చేసాయి. హిందాల్కో గ్రూప్ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయబోతుంది. 2027లోనే ప్రొడక్షన్ మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని భావిస్తుంది. అసలేంటి చాసిస్ చేయడం ఏంటి, ఐఫోన్కి హిందాల్కోకి ఉన్నటువంటి లింక్ ఏంటి, ఒకసారి మనం అనలైజ్ చేద్దాము. ఇది చాసిస్ అంటే మామూలుగా కార్లో చాసిస్ నంబర్ల గురించి వింటాం, కానీ మొబైల్ ఫోన్స్కి ఉపయోగించేటువంటి ఆ కేస్ని చాసీ అంటారు. సో ఆ చాసిస్ తయారు చేసేటువంటి ఒక ప్రొడక్షన్ యూనిట్. ప్రత్యేకంగా ఐఫోన్కి సంబంధించినటువంటి కేస్కి ఒక ప్రత్యేకత ఉంది. దాని స్పెషాలిటీ, దాని డిజైన్ ఇవన్నీ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. క్వాలిటీ విషయంలో కూడా నో కాంప్రమైజ్ ఉంటుంది. సో ఇది ప్రొడక్షన్ తయారు చేసేటువంటి బాధ్యత, దీన్ని రూపొందించేటువంటి ప్రక్రియని ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లాంట్ రూపంలో పెట్టాలి. ఇది ఐఫోన్కి సంబంధించినటువంటి టోటల్ యాక్టివిటీకి సంబంధించిన దృశ్యాలు. అయితే ఈ కేస్ తయారీలో కూడా చాలా కీలకమైనటువంటి జాగ్రత్తలు, కీలకమైనటువంటి కేర్ తీసుకుంటుంది. కాబట్టి ఐఫోన్ బ్రాండ్కి చాలా ప్రత్యేకత ఉంది. అలాంటి యూనిట్ ఒకటి ఆంధ్రప్రదేశ్లో కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు కాబోతుంది హిందాల్కో గ్రూప్ ఆధ్వర్యంలో. సో ఐఫోన్కి హిందాల్కోకి ఉన్నటువంటి లింక్ ఏంటి, అది కూడా ఒకసారి ఎనాలిసిస్ చేద్దాం. ఎందుకంటే ఐఫోన్ అనేది యాపిల్ బ్రాండ్ నుంచి తయారవుతున్నటువంటి ప్రోడక్ట్, దానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందన్నమాట వాస్తవము. కానీ ఇక్కడ హిందాల్కో భారతదేశంలో హిందాల్కో పార్ట్నర్గా చేరుతోంది. సో ఇది ఈ కేస్ తయారు చేసేటువంటి యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ బాధ్యత మొత్తం కూడా హిందాల్కో సంస్థ తీసుకోబోతుంది. హిందాల్కోకు ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి, ఆ సంస్థకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, అది కూడా ఒకసారి మనం అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. హిందాల్కో గ్రూప్ అనగానే మీకు ఒక ఈ లోగో చూపిస్తే, ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది హిందాల్కో గ్రూప్కి సంబంధించి. ఈ లోగో చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ హిందాల్కో. సో ఆదిత్య బిర్లా గ్రూప్ భారతదేశంలో ఉన్నటువంటి టాప్ క్లాస్ పైనీర్స్ ఇండస్ట్రియలిస్టుల్లో ఒకటిగా మనం ఆదిత్య బిర్లా గ్రూప్ని చూస్తాం. ఆదిత్య బిర్లా గ్రూప్ ఎండార్స్ చేసేటువంటి బ్రాండే ఈ హిందాల్కో. హిందాల్కోకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఐఫోన్ లాంటి ప్రపంచ మేటి బ్రాండ్ హిందాల్కోతో ఒప్పందం చేసుకుంది, ఈ బాధ్యతని అంటే ఈ ప్లాంట్ ఏర్పాటు చేసేటువంటి బాధ్యతని హిందాల్కోకి ఎందుకు అప్పగిస్తోంది అనేదని. హిందాల్కో యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఇగో బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్, అలానే బ్యాటరీస్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, సర్క్యులారిటీ సొల్యూషన్స్, అలానే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, వీటన్నిటిలో కూడా ఈ రంగం ఎలక్ట్రికల్ పవర్, ఇండస్ట్రియల్ మెషినరీ, హోమ్ సొల్యూషన్స్, పర్సనల్ మొబిలిటీ, ప్యాకేజింగ్ అన్నిటిలో కూడా హిందాల్కో ఉంది. అయితే హిందాల్కోకి ప్రపంచంలో ఉన్న బెస్ట్ బ్రాండ్ అనేటువంటి ఇమేజ్ ఉంది. ఒక విషయంలో ఆ బ్రాండ్కి సంబంధించినటువంటి ఇమేజ్ ఏంటి అంటే, హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈస్ ద మెటల్ ఫ్లాగ్షిప్ ఆఫ్ ద ఆదిత్య బిర్లా గ్రూప్, $28 బిలియన్ మెటల్స్ పవర్ హౌస్. అంటే $28 బిలియన్ వాల్యూ చేసేటువంటి ఒక కంపెనీగా ఉంది. ఇది 10 దేశాల్లో సర్వీసెస్ ఇస్తుంది. 52 మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ఉన్నాయి ఈ సంస్థకి సంబంధించి. సో ఇవన్నీ కామన్, 10 దేశాల్లో సొల్యూషన్స్ ఇవ్వడం, 52 దేశాల్లో సర్వీసెస్ ఇవ్వడం, ఇవన్నీ కామన్గా కనిపించవచ్చు. కానీ ఈ సంస్థకు సంబంధించినటువంటి బెస్ట్ బ్రాండ్ ఏంటంటే అల్యూమినియం ప్రోడక్ట్స్ని డెవలప్ చేయడం అనేది ఒక బెస్ట్ ఇదిగా మన దేశంలోనే మేటి సంస్థగా పేరు పొందింది. అందుకనే ఇక్కడ చూస్తే కనుక ఇట్ ఆల్సో ఇండియాస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాపర్ ప్రోడక్ట్స్. సో అల్యూమినియం అండ్ కాపర్ ప్రోడక్ట్స్ రెండింటిలో కూడా ఇది చాలా లార్జెస్ట్ కంపెనీ కింద పేరు పొందినటువంటిది. అల్యూమినియం కంపెనీలో అయితే వరల్డ్స్ బెస్ట్ అనమాట ఇది. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అల్యూమినియం కంపెనీ బై రెవెన్యూ అండ్ ఏ మేజర్ గ్లోబల్ ప్లేయర్ ఇన్ కాపర్ అండ్ స్పెషాలిటీ అల్యూమినా. సో ఈ ఐఫోన్కి సంబంధించినటువంటి కేసెస్ అంటే చాసిస్ మొత్తం కూడా అల్యూమినియం ప్యానల్స్ రూపంలోనే చేస్తారు. ఎందుకంటే లైట్ వెయిట్ ఉండేటువంటి ప్యానల్స్ ఇవి. ఇది మిగతా సెల్ ఫోన్లు అన్నీ కూడా ప్లాస్టిక్ మీద ఆధారపడి చేస్తుంటే ఎక్కువ శాతం మెటల్ విషయంలో అల్యూమినియం ఫ్రేమింగ్ని ఫస్ట్ నుంచి ఐఫోన్ ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది. అందుకనే ఐఫోన్కి సంబంధించినటువంటి కేస్ మేకింగ్ అనేది చాలా
ఆసక్తికరంగా ఉండేటువంటి అంశం. ఇప్పుడు ఇందులో ఇండియాస్ ఫస్ట్ అల్యూమినియం బల్కర్ అంటే సేవ్స్ అప్ టు 300 టన్ ఆఫ్ కార్బన్. ఇది అల్యూమినియం బల్కర్ని అంటే మనం పాలు తీసుకెళ్ళడానికి వాటికి ఉపయోగించేటువంటి వెహికల్స్ కింద ఉంటాయి. అట్లనే వివిధ రకాల అవసరాలకు తగ్గట్టుగా కస్టమైజ్డ్ ఇది అనమాట ఇవి. తర్వాత రూటెడ్ సస్టైనబిలిటీ, ఇది కూడా అల్యూమినియం రిలేటెడ్ లైనింగ్స్ సంబంధించినటువంటి. సో అల్యూమినియం ఇండస్ట్రీలో టాప్ క్లాస్ కంపెనీ కింద హిండాల్కోని మనం గుర్తిస్తాం. ఈ క్రమంలోనే యాపిల్ కేస్ తయారు చేసేటువంటి బాధ్యతని హిండాల్కోకి ఐఫోన్ కంపెనీ ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి ప్లాంట్ని బహుశా ఈ నెల అంటే ఈ డిసెంబర్లోగా అక్కడ మొదలుపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ లోపు దీనికి సంబంధించినటువంటి ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రాసెస్ లేదా నెక్స్ట్ 2026 ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ కల్లా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియని కంప్లీట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఇది 2025 మార్చి నాటికి కంప్లీట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. అంటే 2027లో ప్రొడక్షన్ స్టార్ట్ చేసే విధంగా అల్యూమినియం అంటే ఐఫోన్కి సంబంధించినటువంటి కేసెస్ ప్రొడక్షన్స్ చేసే విధంగా కుప్పం ప్లాంట్ను తయారు చేయాలని చెప్పని ఐఫోన్ భావిస్తుంది. ఈ మేరకు ఒక అవగాహన ఒప్పందం జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి కావాల్సినటువంటి పారిశ్రామిక రాయితీల్ని అందించబోతోంది. హిండాల్కో గ్రూప్ ఇండియన్ పార్ట్నర్గా జాయిన్ అవుతుంది. ఐఫోన్ గ్లోబల్ పార్ట్నర్గా ఐఫోన్ దీన్ని ఇనిషియేట్ చేస్తుంది. అతి త్వరలోనే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా, సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ ప్లాంట్ ప్రారంభం కాబోతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.